ఓకే. సో, మనం ఈరోజు మోడిఫైయర్ లిస్ట్‌లోని కాపీ కమాండ్ గురించి మనం ఇక్కడ చూద్దాం. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్‌ని నేను డిఫైన్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మనం కాపీ చేయాలంటే CO అనే కమాండ్ని మనం టైప్ చేస్తే కాపీ అనేది మనకి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే మనకి ఇక్కడ స్పెసిఫై బేస్ పాయింట్ అని అడుగుతుంది. ఓకే. సో బేస్ పాయింట్ అంటే ఏంటి? సో ఫర్ సపోజ్ మనం ఎక్కడైతే పాయింట్ని మనం సెలెక్ట్ చేస్తామో ఆ పాయింట్ని మనం ఇక్కడ బేస్ పాయింట్ అని అంటారు. అలాగే మనం ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తామో అది సెకండ్ పాయింట్ అని కూడా అంటారు. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే మనకి ఒక సింగిల్గా అంటే ఒక కాపీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగాం. ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ కాపీ అంటే CO అని చెప్పి ఆబ్జెక్ట్ని నేను మళ్ళీ సెలెక్షన్ చేసుకొని ఇందులో మోడ్ అనేది సెలెక్ట్ చేస్తాను. అంటే ఎం ప్రెస్ చేస్తే మోడ్లో నేను మల్టిపుల్ అనేది తీసుకుంటాను. సో మల్టిపుల్ అని తీసుకున్న తర్వాత అదేమడుగుతుందంటే మళ్ళీ మనకి బేస్ పాయింట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ పాయింట్. అంటే డిస్ప్లేస్మెంట్ పాయింట్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, సో ఎక్కడైతే మనకు ఒక బేస్ పాయింట్ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ పాయింట్ అంటే 0 అనేది మనం చెప్పడానికి అవుతుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక పర్టికులర్ పాయింట్ అనేది మనం సెలెక్షన్ చేసిన తర్వాత నాకేమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ అనేది అంతే డిస్టెన్స్లో మనకి ఆబ్జెక్ట్ అనేది కాపీ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ మరి మనం ఇందాకలా ఏం చేసాము? సో ఇక్కడ కాపీ అని చెప్పి ఆబ్జెక్ట్ని మనం సెలెక్షన్ చేసుకొని మోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మల్టిపుల్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ నేను ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ ఫర్ సపోజ్ సెకండ్ పాయింట్, అలాగే ఇందాక చూసారా నాకు ఒకటే వచ్చి ఆగిపోయింది. ఇక్కడ నేను మోడ్లో ఏం చేశాను? మల్టిపుల్ అని పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది నాకు క్రియేట్ అయింది. ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మరొక ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ కాపీ అని చెప్పి సో ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు బేస్ పాయింట్ అనేది తీసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఎరే అనే కమాండ్ ఇస్తాను. ఎరే అనే కమాండ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది? నాకు 10 ఐటమ్స్ అనేది వస్తాయి. కానీ ఇక్కడ స్పెసిఫై సెకండ్ పాయింట్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ పాయింట్ నేను ఇక్కడ ఒక 20 పెట్టుకున్నాను అనుకోండి. అంటే 20 డిస్టెన్స్లో నాకేమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎరేస్ అనేది నాకు ఇక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇది మనకి కాపీ కమాండ్లో ఉన్న డిస్ప్లేస్మెంట్, మోడ్ అండ్ ఎరే. ఓకే. థ్యాంక్ యూ. ఒకవేళ కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.